వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ మీరు ఫ్యూచర్లో రాయబోయేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఫ్రీగా ఉచితంగా పీడిఎఫ్స్ కావాలి అని అనుకుంటే మా ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉచితంగా మీరు పీడిఎఫ్స్ని పొందవచ్చు. ఇక ఐకాన్ ఇండియా ఆఫ్లైన్ ఆన్లైన్లో మీకు క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆఫ్లైన్ అయితే హైదరాబాద్ అశోక్ నగర్ కేంద్రంగా గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ క్లాసెస్ని అందజేస్తూ ఉంది. ఇక దీంతో పాటు ఆన్లైన్లో అయితే మీరు అతి తక్కువతో కూడా మీ నేమ్ని రిజిస్టర్ చేసుకోవచ్చు, గ్రూప్స్కి కానీ ఎస్ఐ కానిస్టేబుల్కి కానీ. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కరెంట్ అఫైర్స్ ఎలా ఉపయోగపడుతుందో కూడా ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఇక ఫస్ట్ ఏమంటున్నామనంటే ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి అవార్డు గురించి తెలుసుకుందాం. ఈ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీగా దేనిని గుర్తించడం జరిగింది ఇటీవల అని ఎగ్జామ్లో ఎక్కడైనా వస్తే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు కోల్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ కోల్ ఇండియాకి సంబంధించి భారతదేశంలో 9 పబ్లిక్ సెక్టార్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ ఉంటే వాటిని మహారత్న కంపెనీస్ అంటున్నారు. అందులో కీలకమైనటువంటిదే ఈ కోల్ ఇండియా అనేటువంటి కంపెనీ. సో ఈ కోల్ ఇండియాకి సంబంధించి ఇప్పుడు దీనికి సంబంధించి అవార్డుని ఇచ్చారు అని అంటే దీనికి సంబంధించి ఇచ్చినటువంటి అవార్డే ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ అవార్డ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక ఈ భారతదేశానికి సంబంధించి మహారత్న కంపెనీగా ఉన్నటువంటి కోల్ ఇండియాకి ఇటీవల ఏ అవార్డు వచ్చింది అన్నప్పుడు దీనిని గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ అవార్డుని ఎవరు నిర్వహించినటువంటి దానిలో ఇవ్వడం జరిగింది అని అంటే అసోచామ్కి సంబంధించి కలకత్తా ఇండస్ట్రీస్ ఛాంబర్నే అసోచామ్ అని అంటున్నాం. సో ఇది నిర్వహించినటువంటి ఎనర్జీ మీట్ మరియు ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమంలో భాగంగా కోల్ ఇండియా అనేది సెలెక్ట్ అయింది. సార్ మహారత్న కంపెనీస్కి సంబంధించి 9 కంపెనీస్ ఉన్నాయని అంటున్నాం. ఈ 9 కాకుండా కోల్ ఇండియా ఎందుకు సెలెక్ట్ అయ్యింది అనేది మనకు వచ్చేటువంటి బేసిక్ డౌట్. సో కోల్ ఇండియా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా విద్యుత్ అవసరానికి సంబంధించి ఏమాత్రం లోటు రాకుండా బొగ్గుని సరఫరా చేయడం జరిగింది. సో అలా బొగ్గు సరఫరాకి సంబంధించి విద్యుత్ ఉత్పత్తిలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి కోల్ ఇండియాకి ఈ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీగా అవార్డు అనేది లభించింది అని అంటున్నాం. సో ఇలా దీనిని గుర్తుంచుకోవాలి. ఇక ఉత్పత్తి సరఫరాకి సంబంధించి ఇది ఏమాత్రం వెనకకి తగ్గకుండా అందజేసింది అని అంటున్నాం. ఇక ఇదే కోల్ ఇండియాకి సంబంధించి నెక్స్ట్ ప్రముఖ సంస్థగా ఉన్నటువంటి స్టార్ట్ ఆఫ్ లెన్స్ ఏమంటున్నాం, స్టార్ట్ ఆఫ్ లెన్స్ అనేటువంటిది ఒక సంస్థ ఉంది. ఇది ప్రముఖమైనటువంటి సంస్థ అంటున్నాం. ఇది భారతదేశంలోని 40 టాప్ సిఇఓలకి సంబంధించినటువంటి లిస్ట్ని రెడీ చేసింది. దేనికి సంబంధించి అంటున్నాం, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కంపెనీలకి సంబంధించి 40 మంది ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉన్నారో, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సిఇఓస్ అని అంటున్నాం, వారికి సంబంధించినటువంటి లిస్ట్ని రెడీ చేస్తే అందులో ఈ కోల్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రమోద్ అగర్వాల్కి దీనికి సంబంధించినటువంటి చైర్మన్కి సో ప్రమోద్ అగర్వాల్ పేరు అనేది కూడా ఇందులో చేర్చబడడం జరిగింది. దేనిలో భారతదేశంలో 40 మంది కంపెనీస్కి సంబంధించినటువంటి సిఇఓస్ అలాగే చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక లిస్ట్ రెడీ చేస్తే అందులో 40 మంది ఉంటే ఈ కోల్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రమోద్ అగర్వాల్ పేరుని కూడా అందులో చేర్చారు అని అంటున్నాం. సో ఇలా ఈ రెండింట్లో కూడా కోల్ ఇండియాకి గుర్తింపు వచ్చింది. ఇక దీంతో పాటు ఫోర్బ్స్ అనేది ప్రచురించేటువంటి కథనాలు కానీ ముఖ చిత్రాలు కానీ మ్యాగజైన్స్కి సంబంధించినటువంటి కవర్ పేజెస్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి కూడా ఇండియాస్ 100 గ్రేట్ పీపుల్ మేనేజర్స్ గురించి ఎంక్వైరీ చేస్తే 2021కి గాను ఈ కోల్ ఇండియాకి సంబంధించినటువంటి డైరెక్టర్ పర్సనల్ ఇండస్ట్రీస్ రిలేషన్స్కి సంబంధించి విజయ్ రంజన్ పేరు అనేది ఫోర్బ్స్ ఇండియాకి సంబంధించి 100 పర్సన్స్లో ఈ విజయ్ రంజన్ పేరు ఉండింది. సో ఇలా కోల్ ఇండియాకి సంబంధించి మొత్తం ఈ ఇటీవల 3 అంశాలు చాలా చాలా ప్రధానమైనవి. ఒకటి ఏమంటున్నాం, కోవిడ్ టైంలో బొగ్గు ఉత్పత్తిని తగ్గకుండా విద్యుత్కి అంతరాయం కలగకుండా బొగ్గును అందించినందుకు గాను ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ అవార్డ్ కింద కోల్ ఇండియాను ఇటీవల పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఛాంబర్ గుర్తించినటువంటి అసోచామ్ ద్వారా నిర్వహించినటువంటి సర్వే ద్వారా
అవార్డుని ఇవ్వడం జరిగింది అని అన్నాం. ఇక అలాగే టాప్ 40 CEOs ఎవరున్నారు ఇండియాలో అని చెప్పేసి సెర్చ్ చేసినప్పుడు ఎవరు సెర్చ్ చేశారు ఈ లిస్ట్ని అని అంటే ఎవరు రెడీ చేశారంటే స్టార్ట్ ఆఫ్ లైన్స్ వాళ్ళు రెడీ చేయడం జరిగింది. సో వీరికి సంబంధించి 40 మంది జాబితాలో ప్రమోద్ అగర్వాల్ కూల్ ఇండియాకి సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నారు అని అంటున్నాం. ఇక ఫోర్బ్స్ ఇండియాకి సంబంధించి కూడా ఇండియాస్ 100 గ్రేట్ పీపుల్ మేనేజర్స్ జాబితాలో కూడా కోల్ ఇండియా డైరెక్టర్గా ఉన్నటువంటి విజయ్ రంజన్ గారు నిలిచారు అని అంటున్నాం. సో ఇలా ఈ కోల్ ఇండియాకి సంబంధించినటువంటి టాపిక్ని మీరు కరెంట్ అఫైర్స్ కోసం అప్డేట్ చేసుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ డెలాయిట్ 2022 CXO సస్టైనబిలిటీ రిపోర్ట్ అని అంటున్నాం. సో ఈ డెలాయిట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అది దేనిపైన అంటే వాతావరణ మార్పులకి సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్. సో ఇలా ఈ రిపోర్ట్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక దీనికి సంబంధించి వాతావరణ మార్పులకి సంబంధించినటువంటి ఆందోళనలు భారతీయ వ్యాపారులు 5వ స్థానంలో ఉన్నాయి అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు అని అంటే డెలాయిట్ 2022 అనే సస్టైనబుల్ రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. సో రిపోర్ట్స్ అని కానీ ఇండెక్స్కి సంబంధించి ఎగ్జామ్లో 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో అలా మనకు అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో వచ్చేటువంటి రిపోర్ట్స్ గురించి ఇండెక్సెస్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది నివేదికలకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని కూడా. సో అలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక ఈ డెలాయిట్ 2022 CXOకి సంబంధించి ఇది ది డిస్కనెక్ట్ బిట్వీన్ అంబిషన్స్ అండ్ ఇంపాక్ట్కి సంబంధించినటువంటి దాంతో వాతావరణ మార్పుల పట్ల భారతీయ వ్యాపారులు 5వ స్థానంలో నిలిచారు అని చెప్పేసి చెప్తా ఉంది. సో ఇలా ఈ నివేదిక ప్రకారం 8 నెలల క్రితం కేవలం 53% ఉన్నటువంటి ఈ భారతీయుల వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు 80% పెరిగాయి. ఇక భారతీయ కార్యనిర్వాహకులు ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఆఫీసర్స్ ఉంటారో వీరంతా కూడా ప్రపంచాన్ని వాతావరణ మార్పులకు ప్రతిస్పందించడంలో కీలకమైనటువంటి అంశాలుగా పరిగణిస్తూ చురుగ్గా పాల్గొంటున్నారు అని చెప్పేసి కూడా ఈ డెలాయిట్ నివేదిక అనేది చెప్పడం జరుగుతూ ఉంది. భారతదేశానికి సంబంధించినటువంటి వ్యాపారం కానీ వ్యాపారస్తులు కానీ ఈ వాతావరణ మార్పులకి సంబంధించి ఇంతకుముందు 53% ప్రతిస్పందించేవారు, ఇప్పుడు ఇది 80% మేర పెరిగింది. సో దీంతో వాతావరణ మార్పుల పట్ల స్పందిస్తున్నటువంటి భారతదేశానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించినటువంటి ర్యాంకింగ్ 5గా ఇస్తున్నాము అని చెప్పేసి ఈ డెలాయిట్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఈ డెలాయిట్ నివేదిక అనేది మట్సు లిమిటెడ్ డెలాయిట్ టచ్తో మట్సు లిమిటెడ్ కలిసి ఈ నివేదికను విడుదల చేసింది. ఇక ఈ డెలాయిట్ గ్లోబల్ అని చెప్పేసి కూడా దీనిని మనం పిలుస్తూ ఉన్నాం. ఇటీవల డెలాయిట్ 2022కి సంబంధించి CXO సస్టైనబిలిటీ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు అని చెప్పేసి అడగొచ్చు. అప్పుడు ఏం చెప్పాలి అని అంటే ఈ డెలాయిట్ టచ్తో పాటు మట్సు లిమిటెడ్ కలిసి ఈ నివేదికను విడుదల చేశాయని మనం చెప్పాల్సి ఉంటుంది. సో డెలాయిట్కి సంబంధించినటువంటి 2020 రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో వాతావరణ మార్పులకి సంబంధించి ప్రతిస్పందిస్తున్నటువంటి భారతీయుల వ్యాపారుల ర్యాంక్ ఎంత అన్నప్పుడు 5 అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ నివేదిక అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక వాతావరణ మార్పు మరియు స్థిరత్వానికి సంబంధించి వ్యాపారస్తులు అలాగే కంపెనీల ఆందోళనలు మరియు చర్యలను ఈ నివేదిక అనేది పరిశీలిస్తుంది. మరి ఈ నివేదికను ఎలా తయారు చేశారు అని అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఆ కంపెనీలకి సంబంధించి వాతావరణ మార్పుల పట్ల ఎలా స్పందిస్తున్నారు, అలాగే చర్యలను ఏ విధంగా తీసుకుంటున్నారు, దీంతో ఇలాంటి అంశాలని నివేదిక అనేది పరిశీలిస్తూ ఉంది అని చెప్పేసి అంటున్నాం. ఇక ఈ నివేదికకి సంబంధించి కంపెనీల ఆశయాలు ప్రభావం మధ్య డిస్కనెక్టివిటీని ఇది అన్వేషిస్తుంది. అంతరాన్ని తగ్గించడానికి ఈ CXO అనేది వివిధ దశల్ని కూడా విశ్లేషిస్తుంది. వాతావరణ మార్పులకి సంబంధించి సస్టైనబిలిటీ డెవలప్మెంట్లో భాగంగా వాతావరణానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ నివేదికల రూపంలో కానీ డెలాయిట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అని చెప్పేసి అడిగినప్పుడు ఇది మనకు చాలా చాలా కీలకంగా మారుతుంది. ఇక నెక్స్ట్ ప్రపంచ ఆలోచన దినోత్సవం అని అంటున్నాం. దీన్ని ఎప్పుడు నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే ఫిబ్రవరి 22న నిర్వహించడం జరుగుతూ ఉంది. సో దీనినే వరల్డ్ థింకింగ్ డే అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం. ఈ వరల్డ్ థింకింగ్ డే అని చెప్పేసి పిలుస్తున్నటువంటి దీనినే ప్రపంచ ఆలోచన దినోత్సవం అని చెప్పేసి కూడా అంటా ఉన్నాం. సో మరి దేనికి గుర్తుగా దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గర్ల్స్ స్కౌట్స్ అలాగే గైడ్స్ ఎవరైతే ఉన్నారో వారు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా. దేనిని? ఈ వరల్డ్ థింకింగ్ డేని ప్రత్యేకంగా స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించినటువంటి వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు? ఈ ప్రపంచ ఆలోచన దినోత్సవం 2020కి సంబంధించిన థీమ్ ఏంటి అని అంటే మన ప్రపంచం అలాగే మన భవిష్యత్ అనేటువంటిది థీమ్గా తీసుకోవడం జరిగింది. మన ప్రపంచం మన భవిష్యత్ అనేది ఈ ప్రపంచ ఆలోచన దినోత్సవానికి సంబంధించి వరల్డ్ థింకింగ్ డేకి సంబంధించినటువంటి థీమ్గా ఉంది. సో ఇలా ఈ థీమ్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 1926లో యునైటెడ్ స్టేట్స్ క్యాంప్ ఎడిత్ మాసీ, ప్రస్తుతం ఎడిత్ మాసీ కాన్ఫరెన్స్ సెంటర్ అనేది ఉంది. ఇక గర్ల్స్ స్కౌట్లో జరిగినటువంటి 4వ స్కౌట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఈ గర్ల్స్ గైడ్స్ మరియు గర్ల్స్ స్కౌట్స్కి సంబంధించి ఆలోచించే ప్రత్యేక అంతర్జాతీయ దినోత్సవం ఆవశ్యకతను ఈ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులు హైలైట్ చేశారు. అలా మనం ప్రతి ఏడాది కూడా వరల్డ్ థింకింగ్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎప్పుడు అనంటే ఫిబ్రవరి 22న. ఓకేనా? సో ఇలా దీన్ని గుర్తుంచుకోండి. ఇక 1999కి సంబంధించి కూడా ఈ ఐర్లాండ్లో జరిగినటువంటి 30వ ప్రపంచ కాన్ఫరెన్స్లో కూడా ప్రత్యేక దినోత్సవం యొక్క ప్రపంచ అంశాన్ని నొక్కి చెప్పడం జరిగింది. అలా ఈ థింకింగ్ డే అనేది అమల్లోకి రావడం జరిగింది. దీన్నే వరల్డ్ థింకింగ్ డేగా మార్చడం జరిగింది. ఓకే, సో ఇలా ఈ వరల్డ్ థింకింగ్ డేకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి సంబంధించినటువంటి థీమ్ని సంబంధించి మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ మరొక అంశాన్ని తెలుసుకుందాం. అదే భారతదేశపు మొట్టమొదటి బయోసేఫ్టీ లెవెల్ 3 అని చెప్పేసి అంటున్నాం. సార్ ఈ బయోసేఫ్టీకి సంబంధించి ఇటీవల ఇది మహారాష్ట్రలో ప్రారంభించబడినటువంటి ICMRకి సంబంధించినటువంటిది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి సంబంధించినటువంటి వారు ఏం చేసినారు అని అంటే ఒక మూవబుల్ రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరికైనా COVID-19 లాంటి పాండమిక్స్ వచ్చినా లేకపోతే ఇతర వైరాలజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినా వారికి సంబంధించినటువంటి నమూనాలను సేకరించి ఎక్కడో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్స్కి పంపాల్సి వస్తుంది. సో ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ ఈ మూవబుల్ బస్ ద్వారా ICMR ఏం చేస్తుంది అని అంటే ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వారు ఏం చేస్తున్నారంటే మారుమూల ప్రాంతాలకి కూడా వెళ్ళి సర్వీస్ని అందించాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. సో అలా ఇప్పుడు ఏం చేశారు అని అంటే భారతదేశపు మొట్టమొదటి బయోసేఫ్టీ లెవెల్ 3 మొబైల్ ల్యాబొరేటరీని ఎక్కడ ప్రారంభించారు అని అడగవచ్చు. సో మహారాష్ట్రలో ప్రారంభించారు అని గుర్తుంచుకోవాలి మనం. ఓకేనా? సో ఇక అలాగే మహారాష్ట్రలోని నాసిక్లో భారతదేశపు మొట్టమొదటి బయోసేఫ్టీ లెవెల్ 3 కంటైన్మెంట్ మొబైల్ ల్యాబొరేటరీని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ గారు ప్రారంభించారు అని గుర్తుంచుకోండి. ఇక ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి శిక్షణ పొందినటువంటి శాస్త్రవేత్తల ద్వారా దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక వైరల్ ఇన్ఫెక్షన్లకి సంబంధించి ఇది పరిశోధన అనేది ఈ మొబైల్ వ్యాన్ ద్వారా ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇక ఈ కొత్తగా ప్రారంభించినటువంటి ఈ ల్యాబ్ అనేది దేశంలోని మారుమూల మరియు అటవీ ప్రాంతాలను కూడా యాక్సెస్ చేయగలదు, కనెక్ట్ చేయగలదు, అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన వెంటనే రిపోర్ట్స్ ఇవ్వగలదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మానవులు మరియు జంతు వనరుల నుండి నమూనాలను ఉపయోగించి దీనికి సంబంధించినటువంటి పరిశోధనలను ఈ మొబైల్ ఏదైతే ల్యాబొరేటరీ ఉందో ఇది చేస్తూ ఉంది. ఇక ప్రధాన మంత్రికి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం ఏదైతే ఉందో అందరికీ ఆరోగ్యానికి సంబంధించి అందులో ఈ మిషన్ అనేది ప్రధానంగా వ్యవహరించబోతుంది అని చెప్పేసి కూడా మనం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ తాజ్మహల్కి సంబంధించినటువంటి ఫెస్టివల్ అనేది జరగబోతుంది. దాన్ని తాజ్ మహోత్సవ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇది 2022కి సంబంధించి జరగబోతా ఉంది. ఎప్పటి నుంచి ఈ ఫెస్టివల్ని నిర్వహించబోతా ఉన్నారు అని అంటే మార్చి 20 నుంచి మార్చి 29 అంటే ఈ వచ్చే నెలలో ఈ తాజ్మహల్ ఫెస్టివల్ అనేది నిర్వహించబోతున్నారు. దాన్ని తాజ్ మహోత్సవ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇలా ఈ తాజ్ మహోత్సవం అనేది మొదటిసారి 1992లో ప్రారంభమైంది. సో తాజ్మహల్కి సంబంధించి దీనిని ఆగ్రాలో
నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఫెస్టివల్. సో దీన్ని 10 రోజుల పాటు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి థీమ్ ఏముంది అని అంటే ఆజాద్ కి అమృత్ మహోత్సవం సాంగ్లో భాగంగా తాజ్ కే రంగ్ ఏమంటున్నాం, తాజ్ కే రంగ్ అనేటువంటి థీమ్తో దీనిని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ తాజ్ కే రంగ్లో భాగంగా ఈ తాజ్ మహోత్సవం అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇక తాజ్ మహోత్సవంలో ఏమేమి ఉంటాయి అని అంటే ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఉన్నటువంటి ప్రసిద్ధ హస్తకళల గ్రామమైనటువంటి శిల్పాగ్రామ్ అనేటువంటిది ఉంది. ఇది ఎక్కడ, ఆగ్రాకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది అని అంటున్నాం. ఈ తాజ్మహల్ నుండి 500 మీటర్ల దూరంలో ఉంది. ఇలా 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ శిల్ప్ గ్రామ్లో ప్రత్యేకంగా ఈ తాజ్ మహోత్సవం అనేది నిర్వహించబడతా ఉంది. సో వచ్చే నెలలో ప్రారంభమవుతుంది, దానిని కూడా గుర్తుంచుకోండి. ఇక తాజ్ మహల్కి సంబంధించి ఆ ప్రాంతంలో లభించేటువంటి హస్తకళలు కానీ ఇతర కళాకారులని ప్రోత్సహించడం, అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని ప్రోత్సహించడం అనేది ప్రత్యేక లక్షణంగా ఈ తాజ్ మహోత్సవం అనేది నిర్వహించబడతా ఉంది. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్. సో కళలు సాహిత్యానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ బిట్. సో దీనికి రిలేటెడ్గా కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ టాపిక్ని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి. సో ఇప్పుడు ఏమంటున్నాము అని అంటే మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఈ ఖజురహో దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఖజురహో దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి అని అంటే మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇక్కడ శాస్త్రీయ నృత్య ఉత్సవం అనేది జరుగుతూ ఉంది ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం కూడా శాస్త్రీయ నృత్య ఉత్సవం అనేది నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనిలో భాగంగా ఫిబ్రవరి 20 నుంచి 26 వరకు కూడా ఖజురహో దేవాలయాలలో శాస్త్రీయ నృత్య ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది ఒక వారం రోజుల పాటు. సో మరి ఇలా దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు ఈ డ్యాన్స్ ఫెస్టివల్ని అని అంటే మధ్యప్రదేశ్ కళా పరిషత్ వారు ఈ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల ఫిబ్రవరిలో ఏ డ్యాన్స్ ఫెస్టివల్ జరిగింది 2022కి సంబంధించి అని అంటే ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక భారతదేశం అలాగే విదేశాలలో ఉన్నటువంటి ప్రసిద్ధ నృత్య కళాకారులందరూ కూడా డ్యాన్స్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వస్తారు. ఇక భరతనాట్యం, కూచిపూడి, కథాకళి ఇలాంటి డిఫరెంట్ డాన్సెస్తో ఇక్కడ ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. భరతనాట్యం, కథక్, కూచిపూడి, ఒడిస్సీ, కథాకళి, మణిపురి అలాగే భారతీయ శాస్త్ర నృత్య కళాకారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్లో. ఇక ఈ ఫెస్టివల్కి సంబంధించి ఇది 80వ ఎడిషన్ 2022కి సంబంధించి అని అంటే ఇది 48వ ఎడిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏమంటున్నాం 48వ ఎడిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ ఉత్సవం అనేది వివిధ కళాకారులకు అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్ర రూపాంకర్ కళా అవార్డు మరియు నృత్యానికి జాతీయ కాళిదాస్ అవార్డులని కూడా ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్లో ప్రదానం చేసేటువంటి అవార్డ్స్ ఏవి అని చెప్పేసి మిమ్మల్ని అడగొచ్చు ఏదైనా ఎగ్జామ్లో. అప్పుడు మన ఆన్సర్ ఏముండాలి అని అంటే ఇగో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రూపాంకర్ కళా అవార్డ్, అలాగే నృత్యానికి సంబంధించి వివిధ కళలకేమో ఈ మధ్యప్రదేశ్ రూపాంకర్ కళా అవార్డుని అందజేస్తున్నారు. ప్రత్యేకంగా నృత్యానికి సంబంధించి జాతీయ కాళిదాస్ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాం వివిధ కళలకి సంబంధించి అందజేసే అవార్డ్ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్లో ఏది అని అంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర రూపాంకర్ కళా అవార్డ్స్. వివిధ కళలకి సంబంధించి ఓన్లీ ఎక్స్క్లూజివ్గా డ్యాన్స్కి అందజేస్తున్నటువంటి అవార్డు ఏంటి అని అంటే జాతీయ కాళిదాస్ అవార్డ్ అని చెప్పేసి ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ గురించి మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఈ టాపిక్ని మనం అప్డేట్ అవుతున్నాం. ఇక దీంతో పాటు నెక్స్ట్ ఏంటి అని అంటే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. సో భారతదేశం అనేది వివిధ సంస్కృతులు వివిధ భాషలతో ఉన్నటువంటి సమ్మేళనం, ఫెడరల్ కంట్రీ, సమైక్య. ఇక్కడ మాతృభాషలకి ప్రియారిటీ అనేది ఉంటుంది. ఇలానే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలకి కూడా ప్రియారిటీ ఉంది. సో ఇలా ప్రతి ఏడాది ఫిబ్రవరి 21న ఏ దినోత్సవంగా జరుపుతున్నాము అని అంటే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా
నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సార్ ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి సంబంధించి ఏం చేస్తారు అని అంటే స్థానిక మాతృభాషలకి సంబంధించినటువంటి వైవిధ్యం పైన ప్రత్యేకమైనటువంటి అవగాహనను కల్పించడం జరుగుతూ ఉంది. అవేర్నెస్ అనేది మదర్ లాంగ్వేజెస్ మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలా ఈ బహుభాషావాదాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ రోజుని అంటే ఫిబ్రవరి 21ని మాతృభాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇక బహుళ భాషలు మాట్లాడేటువంటి సామర్థ్యం లేదా బహుళ భాషలను ఉపయోగించడం లాంటి వాటికి సంబంధించి ఇది ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఇక UN జనరల్ అసెంబ్లీ అనేది ఈ మాతృభాషా దినోత్సవాన్ని ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని ప్రోత్సహించడం జరిగింది, అలాగే ఆమోదించడం జరిగింది. సో భాషల సంరక్షణ, దానికి సంబంధించి రక్షణ, ఈ ప్రోత్సాహకాలని ఈ మాతృభాషా దినోత్సవం అనేది ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం చొరవ ఏ దేశం నుంచి స్టార్ట్ అయిందంటే బంగ్లాదేశ్ నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడు అనంటే 1999లో యునెస్కో ఏదైతే యునైటెడ్ నేషన్ కల్చర్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో యునెస్కో దాని ద్వారా ఇది గుర్తించబడింది కాన్ఫరెన్స్ ద్వారా అని అంటున్నాం. మీకు అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2000లో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ చొరవ ద్వారా 1999లో యునెస్కోకి సంబంధించినటువంటి సమావేశంలో ఆమోదం లభించింది. తర్వాత 2000 సంవత్సరంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డేని నిర్వహించారు అని అంటున్నాం. ఓకేనా? సో ఇలా యునెస్కో అనేది నవంబర్ 17, 1999న దీన్ని ప్రకటించింది. ఇక 2002లో దీనిని ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సాధారణ సభ కూడా అధికారికంగా గుర్తించింది. సో ఇక్కడ చూడండి 1999 నవంబర్ 19న దీనిని యునెస్కో అనేది ఆమోదించింది. ఏమంటున్నాం? యునెస్కో అనేది ఆమోదించింది. తర్వాత 2000 సంవత్సరం నుంచి ఈ ఏదైతే డే ఉందో దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం, ఇంటర్నేషనల్ మదర్స్ డే అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఆ తర్వాత ఫిబ్రవరి 21న దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని ఏది అని అంటున్నాం? ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్కి సంబంధించి జనరల్ అసెంబ్లీ అనేది ఒకటి ఉంది. సో ఇది ఎప్పుడు ఆమోదించింది అని అంటే 2002లో ఆమోదించింది. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్, వీటిని అన్నింటినీ కూడా లాజికల్ ఆర్డర్లో గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక అంతర్జాతీయ భాషా దినోత్సవానికి సంబంధించి థీమ్ ఏముంది అని అంటే బహుభాషా అభ్యాసానికి సాంకేతికతను ఉపయోగించడం, సవాళ్ళు మరియు అవకాశాలు అనేది థీమ్గా ఉంది. సో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఎప్పుడు నిర్వహిస్తున్నాం, దానికి సంబంధించినటువంటి థీమ్, దాన్ని ఎప్పుడు యునెస్కో గుర్తించింది, ఎప్పుడు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ గుర్తించింది, సాధారణ సభ గుర్తించింది, దీన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నాం అనేటువంటి అన్ని పాయింట్స్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా అవసరం. ఓకే, ఇక దీని తర్వాత నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ అమలుపై ఒక ఆలోచనాత్మకమైనటువంటి వెబినార్ని నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్ ఏ ఇయర్ అనంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్. సో దీనికి సంబంధించి ఈ బడ్జెట్ ప్రకటనలను సమర్థవంతంగా మరియు త్వరితగతిన తీర్చేందుకు, పూర్తి చేసేందుకు, అమలు చేయడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం అనేక కీలక రంగాలలో వెబినార్లను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటీవల బడ్జెట్కి సంబంధించి ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి మార్పులపైన ప్రత్యేకమైనటువంటి వెబినార్ను నిర్వహించడం జరిగింది. అది విద్య మరియు నైపుణ్య రంగంపై వెబినార్ అని చెప్పేసి ఈ థీమ్తో నిర్వహించడం జరిగింది. సో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు నిపుణులతో మేధోమథనం చేయడం ద్వారా వివిధ రంగాలలో అనేక సమస్యలు అనేవి అమలు చేయబడతాయి, అనేక సమస్యలు తీర్చబడి అన్ని అంశాలు అమలు చేయబడతాయి అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. ఇక డిజిటల్ యూనివర్సిటీస్కి సంబంధించి
ప్రపంచ స్థాయి ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచేందుకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఈ డిజిటల్ యూనివర్సిటీస్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి భావిస్తున్నారు. ఇక 1+1 ఛానల్ ప్రోగ్రామ్ని కూడా ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. నాణ్యమైనటువంటి డిజిటల్ విద్యా విధానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ స్కీమ్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇక డిజిటల్ టీచర్స్ అనేటువంటి ప్రోగ్రామ్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. సో సమగ్రత, మెరుగైనటువంటి అభ్యాస ఫలితాలు మరియు నైపుణ్యం కోసం నాణ్యమైన ఈ కంటెంట్ వర్చువల్ ల్యాబ్లని ప్రత్యేకంగా సృష్టిస్తూ ఉన్నారు. సో ఇలా ఈ బడ్జెట్లో ప్రకటించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి వెబినార్స్ని నిర్వహించి ఆ ప్రోగ్రామ్స్ని ఎంత త్వరగా అమలు చేయాలి అనేటువంటి పైన ఈ వెబినార్ అనేది జరిగింది. ఇక పరిశ్రమలు, నైపుణ్య అనుసంధానానికి సంబంధించి దీనిపైన కూడా చర్చిస్తున్నారు. ఇక అర్బన్ ప్లానింగ్ అలాగే డిజైనింగ్కి సంబంధించి భారత్ నిర్దిష్ట పరిజ్ఞానాన్ని షేర్ చేసుకుంటా ఉంది. ఇక పరిశ్రమల నైపుణ్యము అలాగే సిటీలో విద్యా సంస్థల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా చర్చించడం జరుగుతూ ఉంది. సో ఇక దీనికి సంబంధించి ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్ అమలుపై ఆలోచనాత్మక వెబినార్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా మాట్లాడతారు అనేది జస్ట్ మీరు అప్డేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ సింథటిక్ బయాలజీపై DBT డ్రాఫ్ట్ పేపర్ అనేది వచ్చింది. సో ఈ ముసాయిదా పేపర్ ఏం చెప్తుంది, అసలు సింథటిక్ బయాలజీ అంటే ఏంటి అని అంటే, ఇది జీవ వ్యవస్థలో పనిచేయగల అసహజ జీవులు, సేంద్రియ అణువులను సృష్టించేందుకు జన్యు శ్రేణి మార్పులు, సవరణలు ఉపయోగించేటువంటి శాస్త్రాన్ని సూచిస్తుంది. అదే సింథటిక్ బయాలజీ అని అంటున్నాం. సింథటిక్ బయాలజీ ఏం చేస్తుంది అని అంటున్నాం, ఏదైతే జీవ వ్యవస్థలో పనిచేయగల అసహజ జీవులు, సేంద్రియ అణువులను సృష్టించేటువంటి జన్యు శ్రేణి మార్పు సవరణలను ఉపయోగించేదే సింథటిక్ బయాలజీ అని అంటున్నాం. సో మరి దీనికి సంబంధించి ఈ సింథటిక్ జీవశాస్త్రం మొదటి నుంచి కూడా DNA యొక్క కొత్త క్రమాలను రూపొందించడంలో మరియు సంశ్లేషించడంలో ఇది శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది, సింథటిక్ బయాలజీ. సో ఈ అంశంపై భారత వైఖరిని ఏకీకృతం చేయడానికి జాతీయ విధానం యొక్క ఆవశ్యకతను డిపార్ట్మెంట్ తన పేపర్లో నొక్కి చెప్పింది అని అంటున్నాం. దీన్నే సింథటిక్ బయాలజీపై డ్రాఫ్ట్గా దూరదృష్టి పత్రాన్ని విడుదల చేసింది అని అంటున్నాం. ఇటీవల సింథటిక్ బయాలజీకి సంబంధించి దేన్ని రిలీజ్ చేశారు అని అంటే DBT డ్రాఫ్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అసలు సింథటిక్ బయాలజీ అంటే ఏంటి అని అంటే, ఇగో జీవ వ్యవస్థలో పని చేయగల అసహజ జీవులు, సేంద్రియ అణువులను సృష్టించేది సింథటిక్ బయాలజీ అంటున్నాం. సో ఇది ఒక జన్యు శ్రేణి. సో దీనికి సంబంధించి భారతదేశం సైన్స్ మరియు పాలసీపై విరుద్ధమైన వైఖరిని నివారించాలి అని చెప్పేసి కూడా పేర్కొంటుంది. ఇది 70 పేజీల పత్రంగా చెప్పబడతా ఉంది. ఇక అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా సూచించాల్సినటువంటి గ్లోబల్ పాలసీలు అలాగే ప్రోటోకాల్ని మాత్రమే కాకుండా సింథటిక్ బయాలజీని నిర్వచిస్తుంది మరియు ఫలిత ప్రక్రియలను, ఉత్పత్తులను కూడా మేధో సంపత్తి హక్కులు ఎలా హరిస్తున్నాయో కూడా ఇది చెప్తా ఉంది, ఎలా వర్తిస్తాయో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు లాభాపేక్ష లేని సంస్థలు, పరిశ్రమలకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులతో సంప్రదింపుల ప్రక్రియ ద్వారా పేపర్ అభివృద్ధి అనేది చేయబడుతుంది. జాతీయ విధానానికి సంబంధించి ఇది చాలా ఉపయోగపడుతుంది సింథటిక్ బయాలజీ అని అంటున్నాం. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చి డిఫెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం. ఇప్పటివరకు మనం సైన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాం, డిఫెన్స్ రిలేటెడ్, రక్షణ పరమైనటువంటి అంశానికి సంబంధించి MH-60R మల్టీ రోల్ హెలికాప్టర్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ MH-60కి సంబంధించినటువంటి హెలికాప్టర్స్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అని అంటే ఫిబ్రవరి 2020లో అమెరికాకి సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్తో ఈ ఒప్పందం అనేది జరిగింది. సో ఎవరు అని అంటే ఈ లాక్హీడ్ మార్టిన్కి సంబంధించినవే ఈ MH-60R హెలికాప్టర్స్. వీటిని కొనుగోలు చేయడానికి భారతదేశం $2.2 బిలియన్లను విలువైన ఒప్పందం పైన సంతకం చేసింది. ఈ MH-60Rకి సంబంధించినటువంటి ఈ హెలికాప్టర్స్ని కానీ ఇతర ఆయుధ సంపత్తిని కానీ 2025 కల్లా భారత్కి అప్పగించాల్సి ఉంది. సో MH-60R హెలికాప్టర్లు ఏ దేశం భారతదేశానికి
సప్లై చేస్తున్నాయి అని అడిగినప్పుడు అమెరికాను గుర్తుంచుకోవాలి. కంపెనీ ఏది అని అంటున్నాము అని అంటే ఇంకో లాక్హీడ్ మార్టిన్కి సంబంధించినటువంటి కంపెనీ. యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు జో బైడెన్ ఉన్నారు ప్రెసిడెంట్, కానీ ఇది డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందం. సో భారత్లో పర్యటించడం జరిగింది డొనాల్డ్ ట్రంప్. ఆ సమయంలో భారత్ అనేది ఈ ఒప్పందం అమెరికాతో చేసుకోవడం జరిగింది. సార్ మరి ఈ MH-60కి సంబంధించినటువంటి హెలికాప్టర్లు ఏం చేస్తాయి సార్ అని అంటే, ఇవి భారత నావికా దళంకి అత్యంత యూజ్ కాబోతూ ఉన్నాయి, ఉపయోగపడబోతూ ఉన్నాయి. సార్ మరి వీటిని ఒప్పందం చేసుకున్న దగ్గర నుంచి ఏమైనా ఇచ్చారా హెలికాప్టర్లు అంటే, ఒక 3 హెలికాప్టర్లను ఇవ్వడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్లోని ఇండియన్ నేవీకి వీటి ద్వారా ట్రైనింగ్ చేయడం జరుగుతూ ఉంది యునైటెడ్ స్టేట్స్లోనే. సో అవి ఎక్కడ అనంటే పెన్సాకోలాలో ఒకటి ఉంది, అలాగే శాంటియాగోలో ఫ్లోరిడాలో భారతీయ పైలట్స్కి ప్రత్యేకంగా శిక్షణను అందజేస్తూ ఉన్నారు. MH-60R హెలికాప్టర్స్ని ఎలా రన్ చేయాలి అనే దానికి సంబంధించి. సో ఇక దశాబ్దాల తర్వాత నౌకలపై మోహరించేందుకు భారత నావికా దళం ఏదైతే ఉందో అది ఈ హెలికాప్టర్లను తీసుకొస్తుంది కొన్ని దశాబ్దాల తర్వాత అని అంటున్నాం. ఇక ఈ హెలికాప్టర్లకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఫ్రంట్ లైన్ నౌకలకి సంబంధించి ఇవి విమాన వాహక నౌకల నుండి కూడా పనిచేస్తాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలా ఈ హెలికాప్టర్లకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అంశాలుగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇక మరొక 3 ఈ MH-60Rకి సంబంధించినటువంటి మల్టీ రోల్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇప్పుడు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రక్షణ అధికారుల ప్రకారం మొదటి బ్యాచ్ 3 MH-60R రోల్ హెలికాప్టర్లు అనేవి 2022 నాటికి భారతదేశానికి చేరుకునే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా అతి త్వరలో ఈ MH-60Rకి సంబంధించినటువంటి హెలికాప్టర్లు అనేవి భారత సైన్యంలో చేరబోతున్నటువంటి సందర్భంగా అసలు ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఎవరు దీన్ని సప్లై చేస్తున్నారు, ఎన్ని బిలియన్ల ఒప్పందం అనేటువంటి అన్ని అంశాలని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ అన్ని పాయింట్స్ని కూడా బ్రీఫ్గా మీరు గుర్తుంచుకోండి. ఈజీగా క్వశ్చన్ ఎలా వచ్చినా డిఫెన్స్ రిలేటెడ్గా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక ఏరోస్పేస్కి సంబంధించినటువంటి భాగాలను రిపేర్ చేయడానికి సంబంధించి, అంటే ఏవైతే విమానాలు ఉంటాయో ఈ విమానాలకి సంబంధించి ఈ భాగాలన్నింటినీ కూడా ఏరోస్పేస్కి సంబంధించినటువంటి భాగాలుగా పార్ట్స్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో వీటిని రిపేర్ చేసేందుకు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేసినారు అని అంటే, పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సాంకేతికతను అభివృద్ధి చేయడం జరిగింది. సింపుల్గా మనం ఇప్పుడు అన్ని రంగాలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తూ ఉంది, కృత్రిమ మేధస్సు అనేది. సో అలానే ఇప్పుడు ఏరోస్పేస్కి సంబంధించినటువంటి వాటిని డెవలప్ చేయడం కోసం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సాంకేతికతను అభివృద్ధి చేశారు అని అంటున్నాం. సో ఈ అభివృద్ధి ప్రకారం టర్బైన్ బ్లేడ్లు ఏవైతే టర్బైన్స్ ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి బ్లేడ్స్, అంచులు, కనీసం మానవ జోక్యం అవసరమయ్యేటువంటి ఇతర ఏరోస్పేస్ భాగాలకి సంబంధించి అధిక విలువ భాగాలను పూర్తిగా రిపేర్ చేస్తూ ఉంది, పునరుద్ధరిస్తూ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ సాంకేతికత మరమ్మతు అలాగే పునరుద్ధరణ పరిశ్రమలు తదుపరి స్థాయికి వెళ్తాయి అని అంటున్నాం. ఇక ఇది ఆత్మనిర్భర్ భారత్ కోసం అత్యధిక లేజర్ తయారీకి సంబంధించినటువంటి పర్యావరణ వ్యవస్థ యొక్క న్యూక్లియేషన్లో కూడా సహాయపడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఇది అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో వీటినన్నింటినీ కూడా మీరు సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కొత్త సాంకేతికత అభివృద్ధి అనేది చాలా ముఖ్యమైనది. భారతదేశంలో ఇప్పటికే ఉన్నటువంటి థర్మల్ స్ప్రేయింగ్ మరియు వెల్డింగ్ వంటి మరమ్మతు పద్ధతులకు సంబంధించి తాత్కాలికమైనవిగా చూడడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఖచ్చితత్వాన్ని అందించవు కాబట్టి ఈ పద్ధతులు మాన్యువల్గా మరమ్మతు నాణ్యతను వ్యక్తి యొక్క నైపుణ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తి యొక్క నాణ్యత పైన, వ్యక్తి యొక్క విధానాల పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఏరోస్పేస్ భాగాలకి సంబంధించి రిపేర్ చేయడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితత్వాన్ని పాటిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఐఐటి బాంబేలోని మెకానికల్ ఇంజనీర్కి సంబంధించినటువంటి విభాగం ప్రొఫెసర్ రమేష్ కుమార్ సింగ్ ఈ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఇటీవల
ఏరోస్పేస్కి సంబంధించినటువంటి భాగాలను రిపేర్ చేయడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానతని ఎవరు తయారు చేయడం జరిగింది అని అంటే ఐఐటి బాంబే విభాగానికి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రొఫెసర్ రమేష్ కుమార్ సింగ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కొత్త సాంకేతికత అనేది అద్భుతమైనటువంటి ప్రక్రియ నియంత్రణ కోసం ఇది లేజర్ని కూడా ఉపయోగిస్తుంది. ఇది పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. ఎలాంటి మిస్టేక్స్ జరగవు, మానవ జోక్యం అవసరం లేకుండానే ఇది బాగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక నిర్దిష్ట ఆల్గారిథంల ఆధారంగా కూడా నిక్షేపణ మార్గం నిర్ణయించబడుతుంది. ఇక లేజర్ స్కానర్స్ని ఉపయోగించి నష్టాన్ని గుర్తించడం, లోపభూయిష్టమైనటువంటి భాగాలకి సంబంధించి స్వయం ప్రతిపత్తి అనేది ప్రత్యేకంగా స్కాన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక లేజర్ డైరెక్ట్ ఎనర్జీ డిపాజిషన్ టెక్నిక్ మెటీరియల్ను డిపాజిట్ చేయడానికి ఉపయోగించబడుతుంది అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇక అనుకూలమైనటువంటి అవశేష ఒత్తిడిని కూడా ప్రేరేపించడానికి భౌతిక ఆధారితంగా ఈ నమూనా అనేది తయారు చేయబడింది. అధిక విలువ భాగాలను పునరుద్ధరించడానికి అందుబాటులో లేని సైన్స్ ఎనేబుల్డ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పరిష్కార అభివృద్ధికి కూడా ఇది ఒక మార్గం అని చెప్తా ఉన్నారు. ఇక రోబోటిక్ పునరుద్ధరణ వ్యవస్థ అనేది కూడా ఉంది వీటికి సంబంధించి. దీని ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే డ్యామేజ్ డిటెక్షన్, స్కానింగ్ పాత్ ప్లానింగ్, అలాగే డిపాజిషన్, ఎన్ఫిషింగ్, అలాగే ఇన్స్పెక్షన్ వంటి కీలక కార్యకలాపాల కోసం కూడా స్వయం ప్రతిపత్తి అనేది పనిచేసేలాగా రూపొందించడం జరిగింది. సో ఇలా ఏరోస్పేస్ విభాగాలకి సంబంధించి వచ్చినటువంటి కొత్త టెక్నాలజీ గురించి కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇక రీజనల్ కనెక్టివిటీకి సంబంధించి ఉడాన్ స్కీమ్ గురించి మనం లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోబోతా ఉన్నాం. సార్, ఈ రీజనల్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి స్కీమ్లో భాగంగా ఉడాన్ అనేటువంటిది కూడా విమానయానానికి సంబంధించినటువంటి ప్రత్యేక స్కీమ్. సో ఈ ఉడాన్ స్కీమ్లో భాగంగా ఇప్పుడు ఫ్లైట్స్ అనేవి ప్రారంభించడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి అని అంటే ఢిల్లీ నుంచి ఖజురహోకి. సో ఇంతకుముందు ఖజురహోకి సంబంధించి డాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది అని అన్నాం కదా. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు ఏం చేశారు అని అంటే ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్కి ప్రత్యేకంగా విమానాలను నడిపిస్తూ ఉన్నారు. ఇక కేంద్ర పౌర యాన విమానానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి జ్యోతిరాదిత్య ఎం సింధియా ఇతను ఏం చేశారు అని అంటే జెండా ఊపి ఈ మొదటి విమానాన్ని ఢిల్లీ నుంచి ఖజురహోకి ప్రారంభించడం జరిగింది. ఖజురహో ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ నుంచి ఖజురహోకి ఈ ఫ్లైట్ నడుస్తూ ఉంది అని అంటున్నాం. దీనికి సంబంధించి రీజనల్ కనెక్టివిటీ అనేది ప్రత్యేక అంశంగా తీసుకుంటా ఉన్నారు. ఇక ఈ ఫ్లైట్ ప్రారంభంతో పాటు రీజనల్ కనెక్ట్కి సంబంధించి ఈ ఉడాన్కి సంబంధించినటువంటి పథకంలో భాగంగా 405 రూట్లను మొత్తం ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిలో ఈ స్కీమ్లో భాగంగా స్పైస్ జెట్స్ విమానాలని నడిపిస్తూ ఉన్నారు. ఇక ఎవరైతే ఎక్కువ డబ్బులు చెల్లించి విమానాలలో ప్రయాణించలేరో వారికి సంబంధించి చాలా తక్కువ డబ్బులతో విమానాలలో ప్రయాణించేందుకోసం ఈ ఉడాన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు తీసుకొచ్చారు? 2017లో తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించి 3.0 అని చెప్పేసి అంటున్నాం. ఇక వారానికి 2 రోజులు అంటే శుక్రవారం, ఆదివారం ఈ విమానాన్ని నడుపుతూ ఉన్నారు అని అంటున్నాం. ఇక తక్కువ దూర విమానాల కోసం రూపొందించబడిన Q478 సీటర్ టర్బోప్రాప్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఇది నడిపించబడుతుంది. ఇక స్పైస్ జెట్కి సంబంధించి పెద్ద ప్రాంతీయ క్యారియర్ మరియు పథకం యొక్క ఇతర అంశాలకి ఇది మద్దతు ఇస్తూ ఉంది. ఇక స్పైస్ జెట్కి సంబంధించి ఎయిర్లైన్స్ ఉడాన్ పథకం కింద 65 రోజులకి సంబంధించి విమానాలు నడిపించబడుతున్నాయి. ఇక 14 ఉడాన్ గమ్యస్థానాలను భారతదేశంలోని అనేక ప్రాంతాలకు కలుపుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా అంటున్నాం. సో ఈ స్పైస్ జెట్ మధ్యప్రదేశ్లోని జబల్పూర్ మరియు గ్వాలియర్ విమానాశ్రయాలకి సేవలను అందిస్తూ ఉంది. ఖజురహో జాబితాలో చేర్చడంతో స్పైస్ జెట్ అనేది 15వ ఉడాన్ గమ్యస్థానంగా మారుతూ ఉంది ఈ మధ్యప్రదేశ్లో. ఇక ఇలా ఈ ఉడాన్లో భాగంగా స్పైస్ జెట్ నడిపిస్తున్నారు ఖజురహోకి. దీన్ని గుర్తుంచుకోండి. ఈ ఖజురహో విమానాశ్రయం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఖజురహోకి విమానం నడుస్తూ ఉంది కాబట్టి అది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1978లో స్థాపించబడింది.
ఆగ్రా అలాగే వారణాసి ఢిల్లీకి సంబంధించినటువంటి విమాన సర్వీసులు అనేవి ఖజురాహో విమానాశ్రయానికి ఉన్నాయి. ఓకేనా. ఇక దీంతో పాటు ఉడాన్ పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేటువంటి పేరే ఈ ఉడాన్ అనేటువంటిది. ఇది ప్రాంతీయ కనెక్టివిటీకి సంబంధించి 2016లో తీసుకొచ్చింది విమానయాన మంత్రిత్వ శాఖ. పథకం అనేది 2017లో ప్రారంభమైంది. సో ఇలా ఈ ఉడాన్కి సంబంధించి ఇటీవల ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు విమానాలను నడిపిస్తున్నారు అని అంటే ఖజురాహోకి నడిపిస్తున్నారు, ఢిల్లీ నుంచి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే. ఇక దీని తర్వాత ఈ ఉడాన్ స్కీమ్కి సంబంధించి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ స్కీమ్ ఎప్పుడు తీసుకురావడం జరిగింది అని అంటే ఇది వరల్డ్లోనే బెస్ట్ స్కీమ్ అని చెప్తా ఉన్నాం. 2017 జనవరిలో ఈ స్కీమ్ అనేది ప్రారంభమైంది. సో ఇలా ఈ స్కీమ్కి సంబంధించి ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ యుఎన్ఈపికి సంబంధించినటువంటి ప్యాంట్రియస్ నివేదిక అని అంటున్నాం. నివేదికలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది పర్యావరణ కార్యక్రమానికి సంబంధించి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఉన్నటువంటి నివేదికనే ఈ ప్యాంట్రియస్కి సంబంధించినటువంటి నివేదిక అంటున్నాం. సో ఈ నివేదిక ఇప్పుడు ఏం చేసింది అని అంటే నాయిస్, బ్లేజెస్ మరియు అసమతుల్యత అనేటువంటి అంశాలతో పర్యావరణ ఆందోళన యొక్క ఉద్భవిస్తున్నటువంటి సమస్యలను గురించి ప్రత్యేకంగా విడుదల చేసింది. సో యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఐక్యరాజ్య సమితికి సంబంధించి పర్యావరణ అసెంబ్లీ ఈ నివేదికను ప్రపంచవ్యాప్తంగా జీవన చక్రాలకు అంతరాయం కలిగించేటువంటి పర్యావరణ ప్రభావాలకు కారణమవుతున్నటువంటి పెరుగుతున్నటువంటి ప్రజా ఆరోగ్య సమస్యలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టడం జరిగింది. మీరు సింపుల్గా గుర్తుంచుకోండి, యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇటీవల ఏ నివేదిక వచ్చింది దీని నుంచి అని అంటే ప్యాంట్రియర్స్కి సంబంధించినటువంటి నివేదిక. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ సమస్యలను హైలైట్ చేస్తూ ప్రజా ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నటువంటి అంశాలకి సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇక పర్యావరణ సవాళ్ళపైన అవగాహన పెంచుతుంది. అలాగే ఈ నివేదిక ప్రపంచంలో ప్రాంతీయ విధ్వంసం కలిగించేటువంటి సంభావ్యత ఏదైతే ఉందో ఉద్భవిస్తున్నటువంటి వివిధ పర్యావరణ సవాళ్ళ వైపు కూడా ఉన్నటువంటి దృష్టిని ఇది తెలుపుతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక నివేదిక అనేది పర్యావరణానికి సంబంధించినటువంటి డ్యామేజ్ పట్ల, పర్యావరణం పైన జరుగుతున్నటువంటి దాడి పట్ల ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ నివేదిక గురించి మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నివేదికకి సంబంధించి పట్టణ శబ్ద కాలుష్యం, అలాగే ఫినలాజికల్ మార్పులు, అడవి మంటలు ఈ నివేదిక యొక్క 3 ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఇటీవల యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి ప్యాంట్రియర్ నివేదికలో ఏ అంశాలను ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది అని అంటే పట్టణ శబ్ద కాలుష్యం, ఫినలాజికల్ మార్పులు, అలాగే అడవిలో ఏర్పడుతున్నటువంటి మంటలకి సంబంధించి. ఇటీవల ఆస్ట్రేలియాలో మంటలు చెలరేగడం జరిగింది. కోవిడ్ వచ్చినటువంటి టైంలోనే చాలా జంతుజాలాలు దానిలో పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. సో ఇలాంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ఉంది ఈ నివేదిక అంటున్నాం. ఇక నివేదిక శబ్ద కాలుష్యాన్ని కఠినమైన కిల్లర్గా పేర్కొనడం జరిగింది. ఇటీవల యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి ప్యాంట్రియర్ నివేదిక శబ్ద కాలుష్యాన్ని ఏ విధంగా పేర్కొంది అని అంటే మన ఆన్సర్ వచ్చి కఠినమైనటువంటి కిల్లర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఇలా ఈ నివేదికను కూడా మనం హైలైట్ చేసుకోవడం జరుగుతూ ఉంది, దీని గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు ట్రాఫిక్ వల్ల దీర్ఘకాలిక చికాకు, నిద్రభంగం, టీనేజర్లకి సంబంధించి పిల్లల్లో తీవ్రమైనటువంటి గుండె జబ్బులు కూడా ఏర్పడుతున్నాయి అని చెప్పేసి నివేదిక హైలైట్ చేస్తూ ఉంది. ఇక వృద్ధులని కూడా ఇవి చాలా ప్రభావితం చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉంది. సో ఇలా ఈ ప్యాంట్రియర్ నివేదిక ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రత్యేకంగా అప్డేట్ చేసుకోండి. సో ఇక దీంతో పాటు తగిన ఆవాసాలు మరియు పర్యావరణానికి సంబంధించిన అనుసంధానాన్ని నిర్వహించడం, జీవ వైవిధ్యంతో పాటు స్థిరత్వాన్ని బలోపేతం చేయడం లాంటి అంశాల పట్ల ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని సమన్వయం చేయడం లక్ష్యాలను నివేదికలలో అండర్లైజ్ చేయబడ్డాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఇప్పటివరకు ఈ నివేదికలో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటంటే 2002 నుంచి 2016 వరకు 423 మిలియన్ హెక్టార్ల భూ ఉపరితలం కాలిపోయినట్లుగా కూడా నివేదిక హైలైట్ చేస్తూ ఉంది. సో ఇటీవల
ప్యాంట్రియర్ నివేదిక అనేది వచ్చింది. ఇది యునైటెడ్ నేషన్ ఎకనామిక్ ప్రోగ్రామ్కి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించింది. ఈ నివేదికలో 2002 నుంచి 2016 వరకు ఎంత మేర భూ ఉపరితలం కాలిపోయినది అని చెప్పేసి గుర్తించారు అని అంటే సగటున 243 మిలియన్ హెక్టార్లు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతూ ఉంది. ఇక ఈ ఎన్విరాన్మెంట్ సమస్యల వల్లనే తాగునీటి సమస్యలు కానీ అలాగే దీర్ఘకాలిక సమస్యలు కానీ ఇలా ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అని చెప్పేసి నివేదిక హైలైట్ చేస్తూ ఉంది. సో ఇక పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రమాదాలను ఎదుర్కోవడం అలాగే నివారించడానికి సంబంధించినటువంటి చర్యలపైన మరింత కృషి చేయాలి, పెట్టుబడులను పెంచాలి, త్వరితగతిన ప్రధాన పర్యావరణ ఆందోళనలు మారేటువంటి అవకాశం కాబట్టి వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ ఉంది ఈ నివేదిక. సో ఇలా యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ప్యాంట్రియర్స్కి సంబంధించిన నివేదికను కూడా మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. సో యాన్యువల్ ప్యాంట్రియర్ రిపోర్ట్ ఆన్ వైల్డ్ ఫైర్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా అందిస్తూ ఉన్నారు. సో దీన్ని యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా గుర్తుంచుకోవాలి. పర్యావరణానికి ఇది ఏ విధంగా హాని చేస్తుందో కూడా మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఈ డేకి అప్డేట్ అవ్వండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.